హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు S2NIS అకాడమీ. ఈరోజు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్లో ఉన్న రేపు రాబోయే ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్న అత్యంత ముఖ్యమైన అంశం గురించి చెప్పుకోబోతున్నాం. ఆ అంశం పేరే ఇండియన్ స్పేస్ పాలసీ 2023. ఈ ఇండియన్ స్పేస్ పాలసీ అనేది మనకి 2023లో ఇస్రో తీసుకొచ్చింది. దీన్ని మనకి 2023 ఏప్రిల్లో క్యాబినెట్ అప్రూవల్ చేసింది. అయితే ఈ స్పేస్ పాలసీ ఎందుకు తీసుకొచ్చింది, ఈ స్పేస్ పాలసీ ద్వారా ఏం అచీవ్ చేయాలనుకుంటుంది అనేది మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. ఈ ఇండియన్ స్పేస్ పాలసీ తీసుకురావడానికి గల మెయిన్ ముఖ్యమైన అవసరాలు ఏంటనేది ముందుగా మనం చర్చించుకుందాం. ముందుగా ఈ ఇండియన్ స్పేస్ పాలసీ ఎందుకు తీసుకొచ్చారంటే, గ్లోబల్ టెక్నాలజీ ఇండియన్ స్పేస్ సెక్టార్ ని గ్లోబల్ టెక్నాలజికల్ పవర్ హౌస్ గా చేయాలనుకుంటున్నారు. గ్లోబల్ టెక్నాలజికల్ పవర్ హౌస్, ఇండియన్ స్పేస్ సెక్టార్ ని గ్లోబల్ టెక్నాలజికల్ పవర్ హౌస్ గా చేయాలంటే ఇలాంటి పాలసీస్ అనేవి అవసరం. అందుకోసం అనేది ఇండియన్ స్పేస్ పాలసీ అనేది మనకి తీసుకురావడం జరిగింది. అలాగే అడ్వాన్స్డ్ R&D ఇన్ స్పేస్ సెక్టర్. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది. అడ్వాన్స్డ్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది స్పేస్ సెక్టర్ లో జరగాల్సిన అవసరం ఉంది. అడ్వాన్స్డ్ R&D ఇన్ స్పేస్ సెక్టర్. మనకి ప్రపంచ దేశాలు USA తీసుకుంటే నాసా, జపాన్ తీసుకుంటే జాక్సా, యూరోపియన్ యూనియన్ తీసుకుంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. ఇప్పుడు కాలంలో చాలా దేశాలు చంద్రుడి పైకి వెళ్ళడానికి, మార్స్ పైకి వెళ్ళడానికి, మిగతా గ్రహాల పైకి వెళ్ళి స్పేస్ సెక్టర్ లో ఉన్న అవకాశాలన్నింటినీ శోధించడానికి వాటి యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ చాలా ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటితో మనం పోటీ పడాలంటే మన దగ్గర అడ్వాన్స్డ్ R&D అనేది అవసరం. అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేది మనకు అవసరం. అడ్వాన్స్డ్ గా రీసెర్చ్ అనేది డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం అనేది ఈ స్పేస్ పాలసీ అనేది మనకు అవసరం. అందుకోసం ఈ స్పేస్ పాలసీ అనేది తేవడం జరిగింది. అలాగే ఈ స్పేస్ పాలసీ ద్వారా లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మన దేశంలో చాలా నిరుద్యోగులు ఉన్నారు. ఈ స్పేస్ పాలసీ ద్వారా ఈ స్పేస్ సెక్టర్ అనేది వైడెన్ జరుగుతుంది. స్పేస్ సెక్టర్ ఎక్కువగా వైడెన్ జరగడం ద్వారా ఇందులో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ కూడా జరిగే అవకాశం. కాబట్టి ఇండియాని గ్లోబల్ టెక్నాలజికల్ పవర్ హౌస్ చేయాలి. అలాగే అడ్వాన్స్డ్ R&D అనేది స్పేస్ సెక్టర్ లో డెవలప్ అవ్వాలి. అలాగే లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ అనేది జరగాలి. అందుకోసం ఇండియన్ స్పేస్ పాలసీ అనేది మనకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ స్పేస్ పాలసీ ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఈ స్పేస్ పాలసీ ద్వారా ఇస్రో కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏ విధమైన అవుట్కమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా ఫస్ట్ గా మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇండియా షేర్, గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఇండియా షేర్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఇండియన్ షేర్ ఎంత ఉందంటే 2% ఉందండి. ఇండియన్ షేర్ గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఇండియా షేర్ అనేది 2% ఉంది. ఈ 2% ని 10% ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇండియా ప్రెసెంట్ గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 2 ఉంది, దాన్ని మనం 10% ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం. ఇదే ప్లేస్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే యుఎస్ఏది 40% షేర్ ఉందండి గ్లోబల్ స్పేస్ ఎకానమీలో. ఓవరాల్ గా 100 తీసుకుంటే అందులో 40% అనేది యుఎస్ఏ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్డ్ R&D జరుగుతుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. నాసా ఉంది, తర్వాత బ్లూ ఆరిజిన్ ఉంది, తర్వాత స్పేస్ ఎక్స్, ఇలాంటి కంపెనీస్ అన్ని అటు ప్రైవేట్ సెక్టర్ గా తీసుకున్నా, ఇటు గవర్నమెంటల్ సెక్టర్ గా తీసుకున్నా, అక్కడ స్పేస్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ జరగడం వల్ల 40% షేర్ అనేది యుఎస్ లో ఉంది. అలాగే మనం యూకే తీసుకుంటే 7% ఉంది. సో ఇలాంటి దేశాలతో మనం పోటీ పడి ఆ గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మనము ఒక కాంపిటీటర్ గా నిలబడాలి అంటే ఇండియన్ స్పేస్ ఎకానమీ అనేది డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అది 2%, బిలో 2% ఉన్న ప్రెసెంట్ షేర్ ని 10% ఇంక్రీజ్ చేయడం అనేది ప్రధానమైన లక్ష్యంగా ఇండియన్ స్పేస్ పాలసీ 2023 పెట్టుకుందండి. అయితే ఈ టార్గెట్ ని 10% టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు మనం 10%కి వెళ్ళలేకపోయామంటే మన దగ్గర ఏదో డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ని అచీవ్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఆ డ్రాబ్యాకే ఇప్పటి వరకు మన దగ్గర లేనిది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఇండియన్ స్పేస్ సెక్టర్ లో, ఇండియన్ స్పేస్ ఎకానమీలో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉంది, అసలు లేదు. సో ఏదైతే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉందో ఆ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే ఇస్రో దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ టెక్నాలజికల్ ఎక్స్పర్ట్ ఉంది, తర్వాత హ్యూమన్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వీటంతటిని ఉపయోగించుకొని ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ద్వారా
ఏదైతే మనం అనుకున్న 10% టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రీచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అందుకోసం ఇండియన్ స్పేస్ పాలసీ 2023 అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ స్పేస్ పాలసీ, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇవన్నీ అనుకున్నాం. కాకపోతే అసలు ఇస్రో మనకి ఎప్పుడు 1969లో వచ్చింది. ఇస్రో 1969లో మనకి ఫార్మేషన్ జరిగింది. ఆగస్ట్ 15, 1969. ఈ ఆగస్టు 15, 1969 నుంచి ఆల్మోస్ట్ 1990s అంటే మనకి 1995, 1996 అప్పటి వరకు కంప్లీట్ ఏదైతే మనకి స్పేస్ సెక్టర్ ఉందో, స్పేస్ సెక్టర్ మొత్తం ఇస్రో ఆధ్వర్యంలోనే నడిచింది. ఇస్రోయే దీనికి ప్రధానమైన భూమికి పోషిస్తూ ఇస్రో ఈ స్పేస్ సెక్టర్ ముందుకు తీసుకెళ్ళింది. అది అప్పటికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మనం ప్రైవేట్ సెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అప్పటి కాలంలో మనకి స్పేస్ సెక్టార్ లో ప్రైవేట్ సెక్టార్ ని ఇంట్రొడ్యూస్ చేయడం కోసం ఈ ఇండియన్ స్పేస్ పాలసీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అయితే దీనికంటే ముందు మనం ఇప్పటి వరకు ఇప్పుడు మనకి 2023, 2024 లో మనం ఉన్నాం. 2023లో మనకి పాలసీ వచ్చింది. అయితే ఇప్పటి వరకు మనకి రిఫార్మ్స్ ఏం తీసుకురాలేదు. ఆ స్పేస్ సెక్టార్ లో ప్రైవేటైజేషన్ ఇంట్రొడ్యూస్ చేయడం కోసం ఎటువంటి ఆలోచన చేయలేదంటే చేశారు. కాకపోతే అవి అంతగా ఇంప్లిమెంట్ జరగలేదు. అంతగా అవి సక్సెస్ఫుల్ కాలేదన్నమాట. అందుకోసం అవి ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు ఇప్పటి వరకు 2023 ముందు వరకు ఎలాంటి రిఫార్మ్స్ అనేది స్పేస్ సెక్టర్ లో తీసుకురావడానికి చూసారనేది మనం ఒకసారి చూద్దాం. అందులో మొట్టమొదటిది ద ఫస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ అనేది తీసుకొచ్చారండి. ఈ ఫస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ అనేది 1997లో వచ్చింది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం 1969 నుంచి ఆల్మోస్ట్ 1990s వరకు ఇస్రోనే ప్రధానమైన ఆర్గాన్ గా స్పేస్ సెక్టర్ ని నడిపించుకుంటూ ముందుకు వచ్చింది. అప్పుడు మనకి ఆల్మోస్ట్ 1991లో మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. దీని ద్వారా మనకి ప్రైవేటైజేషన్ అనేది ఇండియాలో జరగడం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సో అందుకు 1997లో ద ఫస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ అనేది తీసుకుని వచ్చారు. ఈ పాలసీ ద్వారా ఏం చేయాలనుకున్నారంటే ఈ శాటిలైట్ ఇండస్ట్రీలో ఏదైతే శాటిలైట్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీలో ఎఫ్డిఐల్ని అలౌ చేయడం కోసం అనేది ఈ పాలసీ తీసుకొచ్చారండి. ద ఫస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ 1997 ద్వారా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని శాటిలైట్ సెక్టార్ లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారండి. అందుకోసం ఈ పాలసీ తీసుకొచ్చారు. అయితే ఈ పాలసీ తీసుకొచ్చారు కానీ దానికి సరైన రెగ్యులేషన్స్, రూల్స్ లేకపోవడం వలన ఇది సక్సెస్ కాలేదు. అన్సక్సెస్ఫుల్ అనమాట. ఇది సక్సెస్ కాలేదు. ఓకే, ఈ పాలసీ. అలాగే మనకి నెక్స్ట్ వచ్చింది రిమోట్ సెన్సింగ్ డేటా పాలసీ అనేది తీసుకొచ్చారు. ఈ రిమోట్ సెన్సింగ్ డేటా పాలసీ అనేది 2001లో వచ్చిందండి. ఈ రిమోట్ సెన్సింగ్ డేటా పాలసీ ద్వారా మనకి ఏదైతే పర్టికులర్ సెక్టర్ ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే అది కూడా మనకి సక్సెస్ఫుల్ కాలేదు. దీన్ని మనకి 2022 సంవత్సరంలో 2022 సంవత్సరంలో నేషనల్ జియో స్పేషియల్ పాలసీగా చేంజ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే రిమోట్ సెన్సింగ్ పాలసీ, డేటా పాలసీ 2001 ఉందో అది మనకి నేషనల్ జియో స్పేషియల్ పాలసీగా 2022లో మార్పు చెందింది. ఇది ఇంకొక రిఫార్మ్ గా మనం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ రిఫార్మ్ వచ్చేసరికి డ్రాఫ్ట్ స్పేస్ యాక్టివిటీస్ బిల్. ఏదైతే స్పేస్ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయో అది రాకెట్ లాంచింగ్ నుంచి, రాకెట్స్ తయారు చేయడం నుంచి, అలాగే స్పేస్ డెబ్రీస్ ని రిమూవ్ చేయడం గురించి, ఈ ఏవైతే స్పేస్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యాక్టివిటీస్ అన్నింటి గురించి ఒక బిల్ అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగిందండి. ఈ బిల్ ఎప్పుడు మనకు డ్రాఫ్ట్ చేశారంటే 2017లో డ్రాఫ్ట్ చేయడం జరిగిందండి. కాకపోతే ఈ బిల్ అనేది పార్లమెంట్ లో ప్రవేశపెట్టేసరికి 2019లో లోక్సభ రద్దు అవడంతో ఆ బిల్ అనేది చట్టంగా రాలేదు. ఆ బిల్ గురించి డిస్కషన్స్ జరగలేదు. ఆ బిల్ అక్కడితో ల్యాప్స్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఇప్పటి వరకు మనకి 2023 ఏదైతే మనకి ఇండియన్ స్పేస్ పాలసీ ఉందో దాని ముందు వరకు ఈ రిఫార్మ్స్ అనేవి జరిగాయి. ఒకటి ద ఫస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ 1997, తర్వాత రిమోట్ సెన్సింగ్ డేటా పాలసీ 2001, తర్వాత మనకి డ్రాఫ్ట్ స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2017 అనేది మనకి తీసుకొచ్చారు. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది స్పేస్ సెక్టర్ ఉండడం కోసం తీసుకొచ్చారు. ఇవేవి మనకు సక్సెస్ఫుల్ కాలేదు. సో 2023లో ఇండియన్ స్పేస్ పాలసీ 2023 అనేది మనకి వచ్చింది. ఓకేనా, ఇది మనకి పాస్ట్ డేట్. అయితే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, 1997లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వచ్చింది. 2023 దాని గురించి కూడా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది అవసరం. ఇలా ప్రతిసారి ప్రైవేట్ సెక్టర్ అంటున్నాం. అయితే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వలన ఏం లాభాలు వస్తాయి? అసలు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ స్పేస్ సెక్టర్ లో ఎందుకు అవసరం, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది అంటే, మొదటగా మనం ఇండియా ల్యాగ్స్ ఫార్ బిహైండ్ ఇన్ స్పేస్ ఎకానమీలో ఏదైతే 100% అనుకున్నామో ఈ 100% లో ఇండియా బిలో 2% ఉంది.
అంటే చాలా ఫార్ ఉంది స్పేస్ ఎకానమీలో. ఇండియన్ ల్యాక్స్ ఫార్ బిహైండ్ ఇన్ స్పేస్ ఎకానమీ. సో దాన్ని ఎన్హాన్స్ చేయాలంటే మనకి స్పేస్ ఎకానమీలో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది అవసరం. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, యూఎస్ఏ 40% ఉంది, యూకే 7% ఉంది, ఇలా. సో ఇండియా బిలో 2% ఉంది. దాన్ని మనం ఎన్హాన్స్ చేయాలంటే డెఫినెట్ గా మనకి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది అవసరం. తర్వాత హార్నెసింగ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సెక్టర్. ఏదైతే ఇండియన్ స్పేస్ సెక్టర్ ఒక పొటెన్షియాలిటీ ఉంది, ఆ పొటెన్షియాలిటీని హార్నెస్ అంటే ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే ఇస్రోకి మనకి అలాట్ చేసే బడ్జెట్ $1.6 బిలియన్ యుఎస్డి. ఇస్రోకి అలాట్ చేసే బడ్జెట్ $1.6 బిలియన్ యుఎస్డి, అంటే $1.6 బిలియన్. ఓకే. అయితే ఇస్రో ద్వారా స్పేస్ ఎకానమీ ఎంత వస్తుందంటే మనకి $9.6 బిలియన్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనకి ఒక పొటెన్షియాలిటీ ఉంది, మన ఇండియన్ స్పేస్ సెక్టర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఆ ఏదైతే అవకాశం ఉన్న ఛాన్స్ ఉందో దాన్ని కంప్లీట్ గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఉంది. దానికి ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది అవసరం. అప్పుడు మనం 2030కి మనం $60 బిలియన్ యుఎస్డికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. యుఎస్డి అంటే $60 బిలియన్ ఎకానమీని జనరేట్ చేయడానికి కూడా మన దగ్గర పొటెన్షియాలిటీ ఉంది. దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక గవర్నమెంట్ సెక్టర్ వల్లనే అవ్వదు, దానికి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా అవసరం. అందుకోసం అనేది మనకి ప్రైవేట్ సెక్టర్ అనేది అవసరం. తర్వాత చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ రివల్యూషనైజ్డ్ ద స్పేస్ సెక్టర్. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ సెక్టర్ ఉందో మనకి ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ఏ వెళ్ళామనుకోండి, యుఎస్ఏ బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే డిఫరెంట్ కంట్రీస్ లో ఆల్రెడీ స్పేస్ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ అనేది రివల్యూషనైజేషన్ పవర్స్ అనేది తీసుకొచ్చింది. అందుకోసం మన దగ్గర కూడా అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టర్ ని సెట్ అండ్ రెగ్యులేషన్ ద్వారా అలౌ చేయడం ద్వారా డెఫినెట్ గా ఏదైతే మన ప్రైవేట్ సెక్టర్, మన ఇండియన్ స్పేస్ ఎకానమీ ఉందో అది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రూవ్డ్ గా మనం చూస్తే బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, ఇలా కొన్ని ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ స్పేస్ ఎకానమీలో పనిచేయడం మనకు కనిపిస్తుంది. తర్వాత మనం చూసుకుంటే ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ. ఏ విధంగా ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ ఇప్పుడు మిలిటరీ సర్వీసెస్ గురించి కానీ లేదా డైలీ పీపుల్ సర్వీసెస్ గురించి కానీ ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఫారెన్ కంట్రీస్ యొక్క టెక్నాలజీని మనం మన కంట్రీలో యూజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి సెక్యూరిటీ థ్రెట్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫారెన్ కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనం థ్రెట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసం ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ చేయడం ద్వారా టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ జరిగితే ఆ ఇంప్రూవ్మెంట్స్ ద్వారా మనం సెక్యూరిటీని కూడా మనది ఏదైతే మన ఇండివిజువల్ గా మనం బిల్డ్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసం మనకి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది అవసరం. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ప్రమోటింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ స్పేస్ సెక్టర్ లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్పేస్ సెక్టర్ లో ఎప్పుడైతే మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ ని డెవలప్ చేస్తామో దాని ద్వారా మనకి ఈ స్పేస్ ఎకానమీ అనేది డెవలప్ అవడం కూడా మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్పేస్ సెక్టర్ లో ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇప్పుడు మనకి రీసెంట్ గా మనకి విక్రమ్ ఎస్ అనేది మనకి శాటిలైట్ అనేది ప్రైవేట్ సెక్టర్ వల్లే మనకి ప్రవేశపెట్టడం జరిగింది. అలా మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ జరుగుతుంది. దాని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గి ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడానికి కూడా అవుతుంది. అలాగే మేకింగ్ స్పేస్ ఇండస్ట్రీ అట్ పార్ విత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ తో కాంపిటీట్ అయ్యే విధంగా మన స్పేస్ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసం ఏంటంటే ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది మనకి అవసరం. తర్వాత బ్రింగింగ్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ స్పేస్ సెక్టర్. ఇక ఫైనల్ గా ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ మన స్పేస్ సెక్టర్ లో మనం ఇండివిజువల్ గా మన ఇండిజీనియస్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ మనకి కావాల్సిన అవసరాలు, మనకి కావాల్సిన సదుపాయాలన్నీ మన సొంతంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో బ్రింగింగ్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ స్పేస్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఇప్పుడు మనకి టీవీ సిగ్నల్స్ కానీ శాటిలైట్ సిగ్నల్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ %% ఫారిన్ కంట్రీస్ నుండి మనం పర్చేజ్ చేసుకుంటాం అనమాట, అవి తీసుకుంటాం. దాని ద్వారా ఏమవుతుందంటే మన కంట్రీలో ఉన్న మనీ అనేది అవుట్ఫ్లో అనేది జరుగుతుంది. అవుట్ఫ్లో ఆఫ్ మనీ అనేది జరుగుతుంది. ఈ అవుట్ఫ్లో ఆఫ్ మనీ అనేది జరగడం ద్వారా ఏమవుతుందంటే మన
ఏదైతే ఇండియన్ సెక్టార్ లో ఉన్న స్పేస్ సెక్టార్ ఉందో ఆ స్పేస్ సెక్టార్ అనేది వెనకపడడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. సో ఆత్మనిర్భర్ మన ఓన్ గా ఇండిజీనియస్ గా టెక్నాలజీ డెవలప్ చేసుకున్న వల్ల ఈ అవుట్ ఫ్లోస్ అనేది మనం తగ్గించవచ్చు. ఈ అవుట్ ఫ్లోస్ అనేది తగ్గించడం ద్వారా మన కంట్రీ ఆత్మనిర్భర్ భారత్ కంట్రీగా మనం సొంతంగా తయారు చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసం ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తే డెఫినెట్ గా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఇండియన్ స్పేస్ సెక్టర్ లో అవసరంగా మనకు కనిపిస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఈ స్పేస్ పాలసీ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? స్పేస్ పాలసీ ఎందుకు అవసరం అనేది చెప్పుకున్నాం. సెకండ్, స్పేస్ పాలసీ గురించి ప్రైవేట్ సెక్టర్ గురించి రిలేషన్ చూసుకుంటే ఇప్పటి వరకు పాస్ట్ లో ఏవైనా ప్రైవేట్ సెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చారనేది చూసాము. దాని తర్వాత మనం ఈ ప్రైవేట్ సెక్టర్ తీసుకురావడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయనేది చూసాము. ఇప్పటి వరకు ఏదైతే మన పాస్ట్ లో జరిగిందో అది చూసాం. కాకపోతే 2023లో మనకి ఇండియన్ స్పేస్ పాలసీ అనేది తీసుకొచ్చారు. ఈ ఇండియన్ స్పేస్ పాలసీ ద్వారా ఏం జరుగుతుంది? ఈ రోజు మనం చర్చించబోయే మెయిన్ టాపిక్ ఇది అనమాట. దానికి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఏదైనా మీరు ఒక అంశం చదివేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అట్ ద సేమ్ టైం దాని ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది కూడా చదివితేనే మీకు అది ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మారుతున్న పరీక్ష విధానాలను బేస్ చేసుకొని మనం చూస్తే ఇలాంటి విధానంలో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మీకు ఈ టైప్ ఆఫ్ రీడింగ్, ఈ టైప్ ఆఫ్ చదవడం అనేది డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం 3 అంశాలు చదివాం. ఎందుకు ఈ స్పేస్ పాలసీ తీసుకురావాల్సి వచ్చింది. సెకండ్, ఇప్పటి వరకు ఎటువంటి తీసుకొచ్చారు, ఎటువంటి విధానాలు తీసుకొచ్చారు, ఏవైనా విధానాలు ఉన్నాయనేది చూసాము. తర్వాత ప్రైవేట్ సెక్టర్ అనేది రావడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయనేది చూసాము. ఇప్పుడు మనం అసలైన ఒరిజినల్ టాపిక్ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 గురించి చూడబోతున్నాం. ఇండియన్ స్పేస్ పాలసీ 2023 గురించి చూడబోతున్నాం. అయితే ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ద్వారా మనకి ఏం జరిగిందంటే 4 డిస్టింక్ట్ ఆర్గాన్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆర్గనైజేషన్స్ ని తయారు చేయడం జరిగింది. ఇవి వేరు ఆర్గనైజేషన్స్ అయినప్పటికీ వీటంతటి లక్ష్యం ఒకటే, వీటంతటి ఆ గోల్ అంటే ముందుకు వెళ్లాల్సిన మార్గాలు అయితే ఒకటే. 4 డిస్టింక్ట్ ఆర్గనైజేషన్స్ బట్ సేమ్ గోల్స్ అన్నమాట. ఇండియన్ స్పేస్ పాలసీ ద్వారా 4 డిస్టింక్ట్ ఆర్గనైజేషన్స్ తయారు చేయడం జరిగింది. ఈ 4 డిస్టింక్ట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, దాని ద్వారా ఈ స్పేస్ పాలసీ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఎన్హాన్స్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొట్టమొదటిది మనకి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ అనేది ఫస్ట్ ఆర్గనైజేషన్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్. ఈ ఇన్స్పేస్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారంటే సింగిల్ విండో క్లియరెన్స్ అనమాట. సింగిల్ విండో క్లియరెన్స్ ఏజెన్సీ అనేది ఇస్రో అండ్ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ మధ్యలో ఒక సింగిల్ విండో క్లియరెన్స్ ఏజెన్సీ. అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ గవర్నమెంట్ అనుకుందాం. ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ సెక్టర్ ఇందులో పార్టిసిపేషన్ తీసుకురావాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. ఇవి ఒకటి ఎఫ్డిఐ, తర్వాత ఇన్ఫ్లోస్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ సెక్టర్ ఏ విధంగా ఉంది, ఇలా ప్రతిదీ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం వలన ఏదైతే ప్రైవేట్ సెక్టర్ స్పేస్ సెక్టర్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు ఇరిటేషన్ వచ్చి వాళ్ళు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉండేవాళ్ళు. సో ఏవైతే డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి ఓన్లీ సింగిల్ విండో క్లియరెన్స్. ఇప్పుడు మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, మీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా, డెఫినెట్ గా మీకు వెంటనే క్లియరెన్స్ అనేది ఇస్తామన్నట్టు సింగిల్ విండో క్లియరెన్స్ ఏజెన్సీ అనేది క్రియేట్ చేశారు. ఆ ఏజెన్సీ పేరే ఇన్స్పేస్. దీని ద్వారా ఏమవుతుందంటే ఇస్రో ప్లస్ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కలిసి ముందుకు పనిచేస్తూ ఇండియన్ స్పేస్ ఎకానమీ డెవలప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకోసం ఇన్స్పేస్ అనేది మనకు తీసుకొచ్చారు. తర్వాత సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మెయిన్ రోల్ ఏంటంటే సర్వ్స్ యాజ్ ద ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ఇండస్ట్రీ, మేనేజ్ కమర్షియల్ నెగోసియేషన్స్. ఏదైతే ఇప్పుడు కమర్షియల్ మనం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ తీసుకురావాలనుకుంటున్నామో ఈ కమర్షియల్ నెగోసియేషన్స్ అన్ని ఏవైతే ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ మన దగ్గర స్పేస్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాయో వాళ్ళతో మొత్తం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత ఏవైతే సపోర్ట్ కావాలి, ఏ విధమైన టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి ఇస్రోకి వాటికి మధ్యన, ఇలాంటివన్నీ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది చూస్తుందండి. సర్వ్స్ యాజ్ ద ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ఇండస్ట్రీ, మేనేజ్ కమర్షియల్ నెగోసియేషన్స్. ఇదన్నమాట మెయిన్ ఇంపార్టెంట్. మేనేజెస్ కమర్షియల్ నెగోసియేషన్స్. ఏదైతే కమర్షియల్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ మధ్యన
ఈ ఇస్రోకి ఇండియన్ గవర్నమెంట్ మధ్య జరుగుతున్న కన్వర్జేషన్స్ ఉన్నాయో, ఎలాంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శాటిలైట్ లాంచింగ్ ఒకటి ఉంటుంది, శాటిలైట్ లాంచింగ్ ఒకటి ఉంటుంది, అలాగే శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే శాటిలైట్ తయారు చేయడం, మేకింగ్ అనమాట. ఇవి ఉంటాయి. సో ఇక్కడ లాంచింగ్ ప్రైవేట్ సెక్టర్ని అలౌ చేయాలా, ఓన్లీ ఏదైతే మేకింగ్ అయితే ఉందో అదే అలౌ చేయాలా, ఇలాంటివన్నీ ఈ కమర్షియల్ నెగోసియేషన్స్ అన్ని చేసేది ఎవరంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది సెకండ్ ఆర్గనైజేషన్. అలాగే మనకి థర్డ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనే కొత్త దాన్ని క్రియేట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే ఇట్ విల్ బి టాస్క్డ్ విత్ ఇంప్లిమెంటింగ్ ద పాలసీ, క్లారిఫై అంబిగ్విటీస్, ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ యాక్టివిటీస్. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ద్వారా ఇప్పుడు ఏదైతే మనకి పాలసీ ఉందో, ఏదైతే మనకి ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఉందో, ఈ స్పేస్ పాలసీని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి, అట్ ది సేమ్ టైం ఆ స్పేస్ పాలసీలో కొన్ని అంబిగ్విటీస్ అంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, వాటిని క్లారిఫై చేయడానికి, అట్ ది సేమ్ టైం స్మూత్ అండ్ సస్టైనబుల్ వేలో ఈ స్పేస్ యాక్టివిటీస్ జరిగేలా చూడటం కోసం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ నోడల్ అథారిటీకి కూడా పనిచేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నోడల్ అథారిటీ ఫర్ స్పేస్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ కూడా పనిచేస్తుంది. ఇదండి. తర్వాత మనం చూసుకుంటే ఇస్రో. ఆల్రెడీ ఇస్రో మనకు ఒక ఆర్గనైజేషన్ గా ఉంది, కాకపోతే ఈ ఇస్రో ఆర్గనైజేషన్ రేషనలైజ్ చేశారు. ఇప్పటి వరకు ఇస్రో ఏం చేసేది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్రోనే, శాటిలైట్ ని మేకింగ్ చేయడం, శాటిలైట్ ని టెక్నాలజీని డెవలప్ చేయడం, ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇస్రోనే చూసుకుంటేది. అట్ ద సేమ్ టైం ఆ లాంచింగ్ కానీ ఎవ్రీథింగ్ లాంచింగ్ చేయడం, తర్వాత దానికోసం రీసెర్చ్ చేయడం, దాని గురించి ఆ రీసెర్చ్ ని డెవలప్ చేయడం, ఎవ్రీథింగ్ ప్రతి పని స్పేస్ టెక్నాలజీకి, స్పేస్ సెక్టర్ కి సంబంధించిన ప్రతి పనిని ఇస్రోనే చేసేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, మనం ఇందాకే చెప్పుకున్నాం, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సెకండ్ రీసెర్చ్ R&D ఉంటుంది. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో దీన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే మనకి ఇండియన్ స్పేస్ పాలసీ ఉంది, ఇండియన్ స్పేస్ పాలసీ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ప్రైవేట్ సెక్టర్కి వెళ్తుంది, R&D ఇస్రో దగ్గర ఉంటుంది. ఎందుకు ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఇస్రోలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే ఎక్స్పర్టైజ్డ్ హ్యూమన్ సైంటిస్ట్స్ ఉన్నారో, వాళ్ళంతా ఓన్లీ R&D మాత్రమే ఫోకస్ చేస్తూ రీసెర్చ్ ని ఇంకా డెవలప్ చేస్తారనమాట. దాని ద్వారా ఏంటంటే కొత్త టెక్నాలజీస్ వస్తాయి. కొత్త టెక్నాలజీస్ పుట్టుకు రావడం వల్ల ఈ స్పేస్ టెక్నాలజీ అనేది, స్పేస్ ఎకానమీ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంది. వాళ్ళే రీసెర్చ్ చేయాలి, వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే కొద్దిగా వాళ్ళిద్దరు రెండు పనులు చేసేటప్పుడు వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయే పరిస్థితి. అందుకోసం ఇప్పుడు ఎవరైతే ఆ సైంటిస్ట్ ఉన్నారో, ఇస్రో మొత్తం కంప్లీట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్కి ఇస్తుంది. ఇది ఈ విధంగా ఈ ఫోర్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్, దేనికది సపరేట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. బట్ వాటికి ఉన్న ఎయిమ్ ఏంటంటే స్పేస్ స్పేస్ ఎకానమీని ఇంప్రూవ్ చేయడం. ఇప్పుడు మనం ఇన్స్పేస్ తీసుకుంటే, ఇన్స్పేస్ అనేది ఇది మీరు ఇప్పుడు నేను చెప్పబోయే చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ ఇదే మెయిన్ గా మీకు వస్తుంది. ఇన్స్పేస్ మెయిన్ రూల్ ఏంటి, సింగిల్ విండో క్లియరెన్స్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఎవరెవరికి మధ్యన, ఇస్రోకి అండ్ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ మధ్యన ఇన్స్పేస్ సింగిల్ విండో క్లియరెన్స్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అలాగే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏం విధంగా పనిచేస్తుందంటే, కంప్లీట్ కమర్షియల్ నెగోషియేషన్స్ అన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కింద జరుగుతాయి అనమాట. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఈ పాలసీలు ఇంప్లిమెంట్ చేయడం, ఆ పాలసీలో ఉన్న ఏవైతే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయో వాటన్నింటిని క్లారిఫై చేయడం, అట్ ద సేమ్ టైం స్మూత్ అండ్ సస్టైనబుల్ గా దీన్ని తీసుకెళ్ళడం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇదనమాట. ఇస్రో రోల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ సెక్టర్ కి ఇచ్చేసి, R&D కంప్లీట్ గా ఇస్రో చేతిలోకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా ఈ 4 ఆర్గనైజేషన్స్ 4 డిఫరెంట్ రోల్స్ ని ప్లే చేస్తూ ఓవరాల్ ఇండియన్ స్పేస్ ఎకానమీని డెవలప్ చేస్తుంది. అది ఇది మెయిన్ గా మనకి ఇండియన్ స్పేస్ పాలసీ 2023లో ఉన్న ప్రధానమైన అంశాలు. అయితే ఇప్పుడు ఆల్రెడీ స్పేస్ పాలసీ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అంటే కొన్ని గ్యాప్స్, అంటే ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి రియల్ టైంలో ఉన్న వాటికి మధ్యలో కొన్ని అంబిగ్విటీస్, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చదివినప్పుడు దాంట్లో నెగిటివ్స్ కూడా చదవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ పాలసీ అనేది ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఇన్స్పేస్ ఉంది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఉంది, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వచ్చింది, ఇస్రో అనేది ఫంక్షన్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో ఇవి డివైడ్ చేయడం ద్వారా స్పేస్ సెక్టర్ డెవలప్ చేస్తున్నారు, మంచిదే. కాకపోతే చేసే పనిలో కొన్ని మిస్ మ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి. ఆ మిస్ మ్యాచెస్ ఏంటో మనం చూద్దాం.
అందులో మొదటి మిస్ మ్యాచ్ ఏంటంటే ఇన్ స్పేస్ కి మనకి ఏం చెప్పారు, సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పారు. కాకపోతే దానికి ఒక టైం ఫ్రేమ్ అనేది ఇవ్వాలి. ఇదిగోండి ఎంత టైంలో మనం ఇప్పుడు ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చింది, సమ్ ఎక్స్ ప్రైవేట్ కంపెనీ వచ్చింది క్లియరెన్స్ కోసం ఎవరి దగ్గరికి, ఇన్ స్పేస్ దగ్గరికి వచ్చింది. ఈ ఇన్ స్పేస్ అప్రూవల్ ఇవ్వాలి, సింగిల్ విండో అప్రూవల్ అనేది ఇవ్వాలి. ఇంతకుముందు యాంబిగ్యూటీ ఉంటుంది, ఇప్పుడు దాన్ని సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వాలి. కాకపోతే ఎంత టైంలో ఇవ్వాలి, ఈ టైం ఫ్రేమ్ అనేది లేదు. ఈ టైం అనేది అక్కడ మనకి చెప్పలేదు అనమాట పాలసీలు. సో దీనివల్ల ఏమవుతుంది, ఓకే ఇంతకు ముందు ఏవైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో క్లియరెన్స్ ఇవ్వడానికి ఏదైతే టఫెస్ట్ ప్రాసెస్ ఉందో దాన్ని స్మూత్ చేయడానికి ఇన్ స్పేస్ వచ్చింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, టైం ఇక్కడ లేకపోవడం వల్ల ఇన్ స్పేస్ తనకు ఇష్టం ఎప్పుడు నచ్చితే అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. దాని ద్వారా ఏమవుతుంది, ఏదైతే మన గోల్ ఉందో, ఏదైతే మనం అచీవ్ చేయాలనుకుంటామో దానికి డిలే అవడానికి అవకాశం ఉంది. సో ఇది ఫస్ట్ డ్రాబ్యాక్ గా మన మీద కనిపిస్తుంది. సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి neither is there an indicative timeline for ISRO transitioning out of its current practices, nor is there schedule for IN-SPACe to create a regulatory framework. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏంటి, ఇస్రో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్పేస్ ప్రైవేట్ సెక్టర్ కి ఇచ్చేస్తుంది, R&D అనేది ఇస్రో చూసుకుంటుందని మనం చెప్పుకున్నాం. బట్ ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పటి నుంచి దేని ఫంక్షన్ దానికి సపరేట్ చేయాలి, ఇది మనకు క్లియర్ గా మెన్షన్ చేయలేదన్నమాట. ఆ డివిజన్ ఆఫ్ పవర్స్ అయితే డివిజన్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది ఒక మనకి సెకండ్ డ్రాబ్యాక్ గా, సెకండ్ గ్యాప్ గా మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ద పాలసీ ఫ్రేమ్వర్క్ ఎన్విసేజ్డ్ విల్ నీడ్ క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేనట్టు టు FDA అండ్ లైసెన్సింగ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ టు సస్టైన్ ద న్యూ స్పేస్ స్టార్ట్అప్స్ లయబిలిటీ ఇన్ కేస్ వయలేషన్ అండ్ అపెలేట్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఇప్పుడు పాలసీ అనేది తీసుకొచ్చారు. అయితే పాలసీ తీసుకొచ్చారు కానీ ఇందులో క్లియర్ కట్ FDA రెగ్యులేషన్స్ కానీ, లైసెన్సింగ్ గురించి కానీ, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ గురించి కానీ, కొత్తగా వచ్చే స్టార్ట్అప్స్ గురించి కానీ, వాటి గురించి ఒక ఎపెలేట్ ఫ్రేమ్వర్క్, ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం అనేది మనకు అక్కడ కనిపించట్లేదు. తద్వారా ఏమవుతుంది, ఇప్పుడు ఆ వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తూ ముందుకెళ్లే అవకాశం కూడా మనకు అక్కడ కనిపించట్లేదు. తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇన్ స్పేస్ అనేది రెగ్యులేటరీ బాడీ మాత్రమే, ఒక జస్ట్ రెగ్యులేట్ మాత్రమే చేస్తుంది, డజంట్ హ్యావ్ ఎనీ లెజిస్లేటివ్ అథారిటీ. సో మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి, అలా చేయండి అని మాత్రమే చెప్పగలరు తప్పితే కానీ ఆర్డర్ వేయలేదు అనమాట. ఇప్పుడు ఏదైతే ఇన్ స్పేస్ ఉందో ఆర్డర్ వేయలేదు. అప్పుడు ఏమవుతుంది, దాని ద్వారా మనకి పని అనేది చాలా తక్కువ, అంటే పని అనేది ఎఫిషియన్సీ తగ్గడం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇన్ స్పేస్ అనేది రెగ్యులేటరీ బాడీ ఉంది, బాడీగానే మాత్రమే ఉంది, డజంట్ హ్యావ్ ఎనీ లెజిస్లేటివ్ అథారిటీ. నెక్స్ట్, ఇన్ స్పేస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఆథరైజ్ స్పేస్ యాక్టివిటీస్ ఫర్ ఆల్ both government and non-governmental entities. Currently its position is ambiguous as it is functions under the private department of space. ఇప్పుడు ఇన్ స్పేస్ అని ఉంది, ఈ ఇన్ స్పేస్ దేని కింద పనిచేస్తుంది అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు. అది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి వస్తుందా, ఇస్రో కిందకి వస్తుందా, లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుందా, దేని కిందకి వస్తుందా అనేది మనకి ఇంకా దీని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో ఇవన్నీ గ్యాప్స్ అండి. ఏదైతే మన టార్గెట్ అచీవ్ చేయడానికి ఇవన్నీ 4 ఆర్గనైజేషన్ ఫార్మేషన్ జరిగాయో, ఆ 4 ఆర్గనైజేషన్ ఫార్మేషన్ జరిగిన తర్వాత కూడా ఆ ముందుకెళ్లే దారిలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టైం ఫ్రేమ్ అనేది లేదు. సెకండ్, ఇస్రో ఫంక్షన్స్ అనేది ఎప్పుడు ఇవ్వాలనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి గురించి చెప్పలేట్ ఫ్రేమ్ వర్క్ అనేది సరిగ్గా లేదు. ఇన్ స్పేస్ రెగ్యులేటరీ బాడీగా ఉంది, రెగ్యులేటరీ బాడీ ఉండడం వల్ల దాని వల్ల పెద్ద ఉపయోగం అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనకి గ్యాప్స్ గా కనిపిస్తున్నాయి. ఈ ఏదైతే మన టార్గెట్ 10% గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మనం చోటు సంపాదించుకోవడానికి టార్గెట్ పెట్టుకున్నామో, దానికోసం ప్రైవేట్ సెక్టర్ ని అలౌ చేయడానికి చూస్తున్నామో, ఈ టార్గెట్ అంతటిని అచీవ్ చేయాలి అంటే ఏవైతే ఈ అంబిగ్యూటీస్ ఉన్నాయో వీటన్నింటినీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలిగితే మన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. దానికోసం మనకి స్ట్రాటజీ అండ్ విజన్ ఫర్ ఇండియన్ స్పేస్ సెక్టర్ 2023 కల్లా ఇండియన్ మనం ఏదైతే టార్గెట్స్ అనుకున్నాం వాటిని రీచ్ అవ్వాలంటే కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సి ఉంది. అందులో ఫస్ట్ ఏంటంటే ఆథరైజింగ్ ప్రైవేట్ స్పేస్ యాక్టివిటీస్, ప్రైవేట్ స్పేస్ యాక్టివిటీస్ ని ఆథరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ అవుట్రీచ్, ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రాటజైజింగ్ ద ఇండియన్ స్పేస్ సెక్టర్, ఇండియన్ స్పేస్ సెక్టర్ ని ఒక పర్టికులర్ వేలో ఒక స్ట్రాటజీ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే నర్చరింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ స్టార్ట్అప్స్ టు హ్యావ్ యాక్సెస్ టు ఇన్వెస్టర్స్. ఇప్పుడు మనకి స్పేస్ సెక్టర్ లో స్టార్ట్అప్స్ వస్తున్నాయి, బట్ ఈ స్టార్ట్అప్స్ కి మనీ ఇచ్చే వాళ్ళు ఎవరు? సో ఇన్వెస్టర్స్ ని కూడా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే క్రియేటింగ్ కండ్యూసివ్ ఎకో సిస్టమ్ ఫర్ ప్రైవేట్ ఎంటిటీస్,
ఏవైతే ప్రైవేట్ ఎంటిటీస్ మనం ప్రైవేట్ సెక్టర్ని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం వాళ్ళకి ఒక సస్టైనబుల్ మంచి మార్గాన్ని మంచి పాత్ని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ చేయడం ద్వారా మనం ఏదైతే ఇండియన్ స్పేస్ పాలసీ ద్వారా ఆశించిన టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఖచ్చితమైన అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనకి ఇండియన్ స్పేస్ పాలసీ అనేది ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇంతవరకు మనం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా. అయితే ప్రపంచంలో అలాగే ఇప్పుడు ఇండియాలో వచ్చిన ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, ఏ విధమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏమన్నాయంటే ఇప్పుడు స్పేస్ ఎక్స్, విర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ అండ్ ఏరియానా స్పేస్ అనేవి ఇవి ఆ లాంచ్ సర్వీస్ అంటే ఇప్పుడు మనకి ఇస్రో పిఎస్ఎల్వి లేదంటే ఎల్ఎంవి వీటిని లాంచింగ్ చేయడానికి సర్వీస్ ఉంటాయి. వాటిని ఈ స్పేస్ ఎక్స్, విర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, ఏరియానా స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే స్పేస్ టూరిజం ఎంకరేజ్ చేస్తుంది. రీసెంట్ గా మనకి బ్లూ ఆరిజిన్ అనేది స్పేస్ టూరిజం ఆల్రెడీ మొదలు పెట్టేసింది. ఆల్రెడీ బ్లూ ఆరిజిన్ నుంచి కొంతమంది మనకి కర్మన్ లైన్ ఏదైతే ఉందో 80 to 100 కిలోమీటర్స్ అబౌవ్ మన సర్ఫేస్ నుంచి ఉందో దాని వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి అయితే మనకు బ్లూ ఆరిజిన్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. సో లాంచ్ సర్వీస్ ని ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్పేస్ టూరిజం కూడా ఈ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవి కొద్దిగా మీరు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పేస్ ఎక్స్, విర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ ఇవన్నీ ఆ లాంచ్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం స్పేస్ టూరిజం కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. తర్వాత మనం చూసుకుంటే స్టార్ లింక్, వన్ వెబ్, అమెజాన్ కుపియర్ అండ్ టెలిసాట్ ఇవేంటంటే ఒక మెగా కన్స్టలేషన్ ని తయారు చేయాలనుకుంటారు. శాటిలైట్స్ అన్నింటినీ తయారు చేసి ఒక గ్లోబల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడానికి కోసం ఈ వర్క్ చేస్తారన్నమాట. అంత గ్లోబల్ బ్రాడ్బ్యాండ్ అంటే ఏ కంట్రీకి సపరేట్ గా గ్లోబల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడానికి ఇవి వర్క్ చేస్తున్నాయి. ఇవి మనకి ఇంటర్నేషనల్ లెవెల్, గ్లోబల్ లెవెల్లో ఇవి మనకున్న ఆర్గనైజేషన్స్. రీసెంట్ గా మనకి ఇండియాలో కొత్తగా ప్రైవేట్ సెక్టర్ కి ఇప్పుడు ఏదైతే మనకి ఎన్ఎస్ఐఎల్ వచ్చిందో, కమర్షియల్ వింగ్ గా వచ్చిందో, ఇవి అప్రూవ్ చేస్తూ ఈ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ప్రకారం ఈ ఆర్గన్స్ అనేవి తయారయ్యాయండి. అందులో మనకి మొదట చూసుకుంటే స్కై రూట్ ఏరోస్పేస్, ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్. ఇది ఆల్రెడీ మనకి విక్రమ్ ఎస్ అనేది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. విక్రమ్ ఎస్ అనే శాటిలైట్ ని ఇది మనకి స్కై రూట్ ఏరోస్పేస్ అనేది పంపించడం జరిగింది. స్కై రూట్ ఏరోస్పేస్ తయారు చేసింది దాన్ని ఇస్రో వాళ్ళు పంపించారనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే ప్రైవేట్ సెక్టర్ కి అలౌ చేస్తున్నారు, ఇంకా లాంచింగ్ సర్వీస్ అనేది ఇంకా అలౌ చేయలేదు. కాబట్టి ఈ స్కై రూట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఇది ఇంపార్టెంట్. ఈ విక్రమ్ ఎస్ అనే శాటిలైట్ ని ఎవరు తయారు చేశారు, విక్రమ్ అనే దాన్ని ఎవరు తయారు చేశారంటే స్కై రూట్ ఏరోస్పేస్ అనేది తయారు చేసింది, గుర్తుపెట్టుకోండి. అలాగే అగ్నికుల్ కాస్మోస్, ఇది చెన్నై బేస్డ్ స్టార్ట్అప్ అండి. ఇది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అగ్నిబంధన్ అనే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారు చేసింది. అగ్నికుల్ అనేది అగ్నిబంధనం, స్కై రూట్ అనేది విక్రమ్ ఎస్. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి స్కై రూట్, ఇక్కడ అగ్నిబంధన, అగ్నికుల్. ఓకేనా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇండియాలో ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది జరగడం ద్వారా తయారైన శాటిలైట్స్ అండ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఓకేనా, ఇదండి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇండియన్ స్పేస్ పాలసీలో ముఖ్యంగా ఉన్న అంశాలు, వాటి ద్వారా మనకి రాబోయే ఏ విధమైన లాభాలు చేకూరుతున్నాయని చూస్తాం. ఒకసారి రివైజ్ చేసుకుంటూ మొత్తం ఏం చదువుకున్నాం అంటే ఒకసారి రివైజ్ చేసుకుంటాం. ఫైనల్ గా మనకు క్లారిటీ వస్తుందండి. ఎప్పుడైనా మనం చదివింది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చదువుకున్నామండి, అన్నిటికంటే ఫస్ట్ టాపిక్ గా ఇండియన్ స్పేస్ పాలసీ లేదా ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఎందుకు అవసరం. ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఎందుకు అవసరం అంటే గ్లోబల్ టెక్నాలజికల్ పవర్ హౌస్ గా మారడం కోసం, అలాగే అడ్వాన్స్డ్ R&D అనేది రావడం కోసం, ఈ టాపిక్స్ వీటన్నింటి కోసం మనకి ఇండియన్ స్పేస్ పాలసీ అనేది ఒక స్పేస్ పాలసీ అనేది అవసరం. దానికోసమనే ఈ 2023 ఇండియన్ స్పేస్ పాలసీ అనేది వచ్చిందని చెప్పుకోండి. అయితే ఇండియన్ స్పేస్ పాలసీ ఎయిమ్స్ ఏంటంటే 10% కి గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 10% ఇండియన్ స్పేస్ ఎకానమీ ఇంక్రీజ్ అవ్వడం కోసం మెయిన్ టార్గెట్. దానికి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది అవసరం అన్నట్టు మనం చెప్పుకున్నాం. అది సెకండ్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు అలా గుర్తుపెట్టుకున్నారంటే అదే మీరు ఎగ్జామ్ లో అలా రాసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సెకండ్ టార్గెట్ ఏంటంటే దానికోసం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది చూసాం. దాని తర్వాత ఇప్పటి వరకు పాస్ట్ లో ఏమైనా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ గురించి ఏమైనా ఉన్నాయా, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ గురించి ఎటువంటి పాలసీ అయినా తీసుకొచ్చారు అనేది మనం చదివాము. దాంట్లో మనము ఫస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ 1997 గురించి చదివాము. తర్వాత రిమోట్ సెన్సింగ్ డేటా పాలసీ 2001 గురించి చదివాము. తర్వాత డ్రాఫ్ట్ స్పేస్ యాక్టివిటీ బిల్ 2017 గురించి చదివాము. అవి పాస్ట్ లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ని స్పేస్ సెక్టర్ లో తేవడం కోసం ఇండియాలో తెచ్చిన కొన్ని
పాలసీస్ అనమాట. బట్ అవి సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల ప్రైవేట్ సెక్టర్ అనేది ఇంకా పార్టిసిపేషన్ అనేది తక్కువ జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనుకుంటున్నాం కాబట్టి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఎందుకు అవసరం, ఎందుకోసం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఇండియాలో అవసరం అంటే, ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ చేయడం వల్ల ఏదైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ R&D అడ్వాన్స్మెంట్ కావాలో అది ప్రైవేట్ సెక్టర్ ద్వారా మాత్రమే సాధ్యం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం, స్పేస్ ఎక్స్, విర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ ప్రూవ్ చేసే ఆల్రెడీ ఓ ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే ఆర్గనైజేషన్స్ డెఫినెట్ గా డెవలప్ అవుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం మనకు ప్రైవేట్ సెక్టర్ అనేది అవసరం. దానికోసం మనం కొన్ని పాయింట్లు అనేది చూసుకుంటాం. తర్వాత 5th పాయింట్ గా మనం చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ ఎందుకనదా, అప్పుడు ఇండియన్ స్పేస్ పాలసీ గురించి మెయిన్ ఆర్గాన్స్ ఇండియన్ స్పేస్ పాలసీ ద్వారా తీసుకొచ్చినవి ఏంటంటే అనేది మనం చదువుకున్నాం. అందులో మనకు ప్రధానంగా 4 కనిపిస్తాయి. ఫస్ట్ ఇన్ స్పేస్, తర్వాత NSIL న్యూ ఇండియా స్పేస్ ఇండియా లిమిటెడ్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, తర్వాత మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, తర్వాత ఇస్రో రీస్ట్రక్చరింగ్. ఈ 4 అనేది ప్రధానమైన అంశాలుగా మనకి ఇండియన్ స్పేస్ పాలసీలో కనిపిస్తుంది. ఈ 4 తీసుకురావడం ద్వారా ఈ ఎయిమ్ అనేది అచీవ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. వాటి గురించి మనం డీటెయిల్డ్ గా చూసాం. తర్వాత 6th పాయింట్ గా మనం చూసుకుంటే ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది వేరే దేశంలో ఏ విధంగా ఉంది, ఇండియాలో ఆల్రెడీ డెవలప్ అయింది ఏ విధంగా ఉందో చూసుకున్నాం. అందులో ఇండియా స్కై రూట్ అనేది విక్రమ్ ఎస్ అనే శాటిలైట్, అగ్నికుల్ అనేది అగ్నిబంధన్ అనే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారు చేసి, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ బేస్డ్, విక్రమ్ ఎస్ ఈ 3 ఇంపార్టెంట్. అగ్నికుల్ చెన్నై బేస్డ్, అగ్నిబంధన్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఈ రోజు మనం చదువుకున్న కంప్లీట్ డేటా అండి. ఇదంతా మీరు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్ గా దీని మీద ఒకటి మీరు ప్రిలిమ్స్ రాస్తే ప్రిలిమ్స్ లో రావడానికి అవకాశం ఉంది, మెయిన్స్ రాస్తే మెయిన్స్ లో రావడానికి అవకాశం ఉంది. సో ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్ గా మనం చూస్తే, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. బట్ ఒక బేసిక్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏంటంటే, యాజ్ పర్ ద ఇండియన్ స్పేస్ పాలసీ, యాజ్ పర్ ద ఇండియన్ స్పేస్ పాలసీ విచ్ ఆర్గనైజేషన్ విల్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D. ఏ ఆర్గనైజేషన్ R&D మీద ఫోకస్ చేస్తుంది? As per the Indian Space Policy 2023, which organization will focus on research and development of space technologies? Space technologies R&D రీసెర్చ్ అండ్ డెవలప్ చేయడం కోసం ఏ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. అందులో మనం ఏ ఆప్షన్ గా తీసుకుంటే ఇన్ స్పేస్, బి ఆప్షన్ గా చూసుకుంటే NSIL, సి ఆప్షన్ గా తీసుకుంటే ఇస్రో, డి ఆప్షన్ గా తీసుకుంటే DRDO. ఇలా మీకు ఎగ్జామ్ లో ఈ ఆప్షన్స్ ఇస్తాడు, క్వశ్చన్ ఆ విధంగా ఇస్తాడండి. యాజ్ పర్ ద ఇండియన్ స్పేస్ పాలసీ 2023, which organization will focus on research and development of space technologies? చెప్పండి, ఏది పని చేస్తుంది ఇక్కడ? మనకి ఏది పని చేస్తుందండి చెప్పగలరా? ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏది పని చేస్తుందండి? ఇస్రో. NSI ఇన్ స్పేస్ అనేది సింగిల్ విండో క్లియరెన్స్ ఏజెన్సీ. NSIL అనేది కమర్షియల్ వింగ్. ఇస్రో అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ సెక్టర్ కి ఇచ్చేసి కంప్లీట్ R&D మీద ఫోకస్ చేస్తుంది. DRDO అవుట్ ఆఫ్ ఈ ఏదైతే న్యూ స్పేస్ పాలసీ ఉందో దాంట్లో DRDO పార్ట్ లేదు. ఓకేనా? ఇదండి, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కి మనం వెళ్తే, అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా వస్తాయో చూస్తే ఇదండి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ స్పేస్ పాలసీ 2023, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. నేను ఈలోపు ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఈలోపు చదవండి. ఏ 1 pair కరెక్ట్, 1 pair కరెక్ట్, బి 2 pairs కరెక్ట్, సి 3 pairs కరెక్ట్, డి నన్. ఇది ఆప్షన్స్ అండి. చదివేసి ఉంటారు, ఐ థింక్ మీరు చదివారు అనుకుంటున్నాను. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ రైటా రాంగ్? ఫస్ట్ ఆప్షన్ ఏంటండి? ద ఆపరేషనల్ పార్ట్ ఆఫ్ ఇస్రోస్ మిషన్ విల్ బి మూవ్ టు ద న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఏదైతే ఆపరేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ అనుకున్నామో అది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కి వెళ్ళిపోతుంది. ఇది ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ డెవలప్ చేస్తున్నట్టు చెప్తున్నాడు. అది మనం చదువుకున్నాం కదా. ఎస్, సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ విల్ బి ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్. అనుకున్నాం కదా, సింగిల్ విండో క్లియరెన్స్ ఏజెన్సీ అని. సో ఇన్ స్పేస్ అనేది ఇస్రోకి అట్ ద సేమ్ టైం నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీకి ఒక ఇంటర్ఫేరెన్స్ బిట్వీన్ గా పనిచేస్తుంది. ఇది ట్రూ, రెండు కూడా రైట్. మూడోది, ఇన్ స్పేస్ ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ. కరెక్ట్ గా ఆలోచించండి, ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాం. ఇన్ స్పేస్ అనేది స్టాట్యుటరీ బాడీనా? నో, ఇట్స్ ఏ రెగ్యులేటరీ బాడీ వితౌట్ లెజిస్లేటివ్ పవర్స్. సో ఇది కాదు. ఇది స్టాట్యుటరీ బాడీగా చేయడం ద్వారా
ఇంకా బెస్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి అన్నట్టు మనం చెప్పుకున్నాం తప్పితే కానీ స్టాట్యుటరీ బాడీ కాదు. సో ఇట్స్ ఏ రెగ్యులేటరీ బాడీ అంటే రెండోది తప్పు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని పేర్స్ కరెక్ట్ అండి? 1, 2 కరెక్ట్, అంటే 2 పేర్స్ కరెక్ట్. బి ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మొత్తం ఈ స్పేస్ పాలసీ గురించి ఈ రోజు ఏదైతే డిస్కస్ చేసుకుని అవన్నీ డీటెయిల్డ్ గా చదవండి. చదివి దాని మీద రాబోయే క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయో కూడా ఒకసారి మీరు ఆలోచించుకొని నేర్చుకుంటే డెఫినెట్ గా ఈ టాపిక్ మీద వచ్చిన క్వశ్చన్ ని మీరు మిస్ చేయరు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో రాబోయే ఏ ఎగ్జామ్ లో అయినా ఈ టాపిక్ మీద క్వశ్చన్ రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి మిస్ చేయకండి, డీటెయిల్డ్ గా చదవండి. ఐ థింక్ ఈ రోజు చెప్పిన టాపిక్ మీద మీ అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కదులుదాం. అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ ని కంటిన్యూ చేద్దాం. మంచి మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం తీసుకుని వద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ది బెస్ట్.